వేద, నేను బయటికి వెళ్తున్నాను, జాగ్రత్త. బయటికా? ఎక్కడికమ్మా? చిన్న విషయం గురించి వేరే వాళ్ళని కలిసి మాట్లాడాలి, అందుకు. ఏ విషయం? ఎవరిని కలవడానికి వెళ్తున్నావమ్మా? అదంతా అవసరమా నీకు? వచ్చిన తర్వాత చెప్తానులే, నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మా, పోనీ నేను కూడా రానా? ఏం అవసరం లేదని చెప్తున్నాను కదా, జాగ్రత్తగా ఉండు, వెంటనే వచ్చేస్తాను. అమ్మా, ఏంటి అమ్మ ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనబడుతుంది. అసలు ఎవరిని కలవడానికి వెళ్తున్నట్టు? మేడం గారేంటి ఇంకా బయటికి రాలేదు? ఈవిడి గారు అలాగే ఎప్పుడు తీరుతుందో ఏంటో. అత్తయ్య, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవునరా, అంజుమో బయటికి వెళ్ళాడు. ఒక 10 నిమిషాలు అయితే తను వచ్చి తీసుకెళ్తాడు. అంత టైం లేదు, అర్జెంటుగా వెళ్ళాలి. సరే అయితే నేను డ్రాప్ చేస్తాను. నాకు ఎవరు ఏ హెల్ప్ చేయక్కర్లేదురా. ఏం చేయాలో, ఎవరిని కలవాలో, ఏం మాట్లాడాలో నాకు తెలుసు. ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య? అన్ని మాటలు మాట్లాడుతున్నావు. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అంటే మరి నువ్వెందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఇది నా పర్సనల్ పని, నేనే వెళ్ళాలి, వెళ్తాను. ఆటో, ఇప్పుడు లలితమ్మ నువ్వు కాదురా, మీ మామయ్య వచ్చి ఆపినా ఆగదో. నేను వెలిగించిన వత్తే అంటుకుంది. భగభగమండి బ్లాస్ట్ అయ్యే వరకు ఆగదో. ఎవరు ఆపినా ఆవిడ ఆగదో. చెప్పుకోటయ్యా. అయ్యా చైర్మన్ గారు, శుభవార్త అండి. ఇదిగో లలిత ఇప్పుడే మీ డాక్టర్ గారిని కావడానికి వెళ్ళింది. కాసేపట్లో మనం అనుకున్నది జరగచ్చు. సరే అయితే. వేద, అత్తయ్య ఎక్కడికి వెళ్తుంది? నేను అడుగుతుంటే మాట్లాడకుండా వెళ్ళింది. నాకేం తెలుసు? అయినా నువ్వేం నాతో మాట్లాడక్కర్లేదు. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే అది వేరు, కానీ అత్తయ్య ఏదో ఆవేశంగా ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆవేశంలో కాదు, బాధలో ఉంది. అన్నపూర్ణ గారు రక్తమిచ్చారని తెలిసినప్పటి నుంచి ఆవిడ బాధపడుతూనే ఉంది. రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. ఎవరినో కలవాలి అని అంటూ ఉంది. తెల్లవారగానే బయలుదేరింది. ఎవరినో కలవాలి, ఏదో తెలుసుకోవాలి అని అంటుంది. ఎవరిని కలవాలంట? తెలీదు. ఆ సంగతి అడిగితే నా మీద కూడా సీరియస్ అయింది. ఏం తెలుసుకోవాలనుకుంటుంది? ఎవరిని కలవాలని వెళ్ళిందో? వేద, అత్తయ్య ఎవరిని కలవాలని వెళ్ళిందో మనం కూడా తెలుసుకుందాంరా, వెళ్దాం. ఆవిడ ఎవరినో కలవాలని వెళ్తుంటే నీకెందుకు? ఆవిడ ఆవేశం వల్ల ఏమైనా సమస్యలు వస్తే? మా అమ్మ వల్ల ఎవరికి ఏ సమస్యలు రావు. ఒకవేళ ఆవిడకి ఏదైనా సమస్య ఎదురైతే? నువ్వు నాతో ఏం మాట్లాడక్కర్లేదు. నా మీద కోపం ఎలా ఉందో అలాగే ఉంచుకో, కాకపోతే ఇంకా పెంచుకో. కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్దాం రా. మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం డాడీ. ఆ లలితతో అత్తయ్య ఏం మాట్లాడుతుందో మనం కూడా దగ్గరుండి విందాం. వద్దు బేబీ, మనల్ని గాని శృతి అక్కడ చూసిందంటే తను ఇంతకాలం దాచిపెట్టిన నిజాన్ని బయటపెట్టదు. మాట మార్చేస్తుంది. ఆ రోజు జాతరలో కూడా అబ్జర్వ్ చేశాం కదా. ఆ రోజు శివరామరాజు ఇద్దరు భార్యలకి ఒకే సమయానికి పొరిటి నొప్పులు మొదలయ్యాయండి.
ఆ రోజు రాత్రి ఇద్దరు ప్రసవించారు. అంతా బావుందనే అనుకున్నాం. ఇంతలోనే ఇంతలోనే డాక్టర్ గారు, వాళ్ళ డెలివరీ రోజున ఏం జరిగిందన్నది లలితకు తెలియాలి. అన్నపూర్ణతో వచ్చి గొడవ పడాలి. అదే వాళ్ళ ఆఖరి కలయిక అవ్వాలి. బామర్దే, బావా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి శృతికి కనపడకుండా ఆ లలిత ఏం అడుగుతుందో, శృతి సమాధానం ఏం చెప్తుందో నువ్వు జాగ్రత్తగా విని నాకు ఫోన్ చేయి. అలాగే బావా. ఒక్క నిమిషం. పోయినసారి వేద హాస్పిటల్లో ఉన్నప్పుడు పంపిస్తే పులిహోర చేసుకొచ్చినట్టు చేయకుండా కొంచెం అలర్ట్ గా ఉండు. చూస్తావు కదక్క నీ తమ్ముడు టాలెంట్. వెళ్ళు. ఆ అన్నపూర్ణ కుటుంబం నాశనం అవ్వడానికి టైం దగ్గర పడింది కాంచన. అన్నపూర్ణ, ఆ అబ్బాయి బాగున్నాడు కదా? అబ్బాయి ఏంటండి, వాళ్ళ కాబోయే కోడలు ఫోటో కూడా చూపించారు. అమ్మాయి చాలా బాగుంది, చిలకలాగా. వీళ్ల పెళ్లి క్యాటరింగ్ తో పాటు ఆ అమ్మాయి వాళ్ళ తరపు పెళ్లి క్యాటరింగ్ కూడా మనకే ఇస్తామని చెప్పారు వదినా. అది ఇంకా నాకు బాగా నచ్చింది. ఏమైందిరా, ఎందుకు ఆపావు? లలిత వదిన ఒక్కతే ఆటోలో వెళ్తుందన్నయ్య. తనెక్కడికైనా వెళ్ళాలి అంటే నాతో చెప్పి ఫోన్ చేసి నన్ను తీసుకుని వెళ్తుందే. ఇప్పుడు ఒక్కతే వెళ్తుంది. తనేదో పని మీద వెళ్తుందని అనుకుందాం, కానీ వీళ్ళిద్దరూ ఏంటి తనని ఫాలో చేస్తూ వెళ్తున్నారు? అంజీ, వ్యాన్ తిప్పు, ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం. ఎందుకన్న పూర్ణ? లేదండి, నా మనసు ఎందుకో ఆందోళనగా అనిపిస్తోంది. అంజీ, నువ్వు పోనీ. అలాగే వదినా. వేదా, అత్తయ్య హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు? ఏమో, ఎవరినో కలవాలనుంది. బహుశా తనకు తెలిసిన వాళ్ళెవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారేమో బావా. చూద్దాం పద. ఏంటండి, లలిత హాస్పిటల్కి ఎందుకు వచ్చింది? తనకేమైనా ప్రాబ్లం వచ్చిందా? పదండి.
అనయ్య ఏంటనయ్య లలితొదిన హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు? అయినా ఆ డాక్టరమ్మ సిటీలోనే ఉంది కదా. అవునరా, మరెందుకు వచ్చినట్టు? ఒకవేళ ఆవిడ్ని కలవడానికి ఏమన్నా వచ్చిందా? తనని కలవాల్సిన అవసరం లలితకే ఉంటుందిరా. ఏదైనా ఉంటే నాతో చెప్తుంది కదా. యాండి ఆ, అక్కడే ఆగిపోయారేంటి? రండి. వస్తున్నా రా. లలిత్ ఒక్కతే వస్తుందనుకుంటే వెనకాల కూతురు కూడా వచ్చింది. ఆ వెనకాల వీళ్ళందరూ వస్తున్నారు. బావనుకున్నట్టు నిజం ఇక్కడ బయటపడితే గొడవ ఇంటి దగ్గర కాదు, ఇక్కడే జరిగిపోద్ది. మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానండి. మీతో మాట్లాడాలని చెప్పాను కదా. చెప్పండి. ఇక్కడ కాదు, మీరిలా రండి చెప్తాను. బావా, ఈ డాక్టర్ ఆవిడే అత్తయ్య వాళ్ళకి పురుడు పోసింది. యాండి ఈ డాక్టర్తో ఏం మాట్లాడడానికి వచ్చిందండి లలిత? అంజీ రే, నాకేదో కొంచెం భయంగా ఉందన్నయ్య. లలితొదిన డాక్టర్ని కలిసి మాట్లాడాలంటుందేంటి? ఒకవేళ ఆ వేళ జరిగిన దాని గురించి ఏమైనా? లలితకు ఆ విషయం తెలిసే అవకాశం లేదు కదరా. మరి ఎందుకు ఆవిడతో మాట్లాడాలంటుంది? అసలు ఏం మాట్లాడుతుందన్నయ్య? అద్దె ఇప్పుడు మొదలవుతుంది అసలైన సినిమా. మరి కాసేపట్లో నువ్వు అనుకున్నదే నిజమవబోతోంది. ఆ రెండు కుటుంబాల మధ్య అగ్నిపర్వతం బద్దలవబోతోంది. చెప్పండి లలిత గారు, ఫోన్లో కాకుండా డైరెక్ట్గా కలిసే మాట్లాడాలన్నారు. ఏ విషయం గురించి? నాకున్న భయం గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి. అందుకే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక్కదాన్ని వచ్చాను. ఏమైందండి? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏం లేదన్న పూర్ణ. అదే ఇంతకీ నాతో ఏం మాట్లాడాలని వచ్చారు? హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చిందా? నాకేం ఇబ్బంది లేదు డాక్టర్ గారు. గతంలోనే ఏమైనా ప్రాబ్లం జరిగిందా తెలుసుకోవాలని. మీరేం అడగాలనుకుంటున్నారు? స్ట్రైట్గా అడగండి లలిత గారు. ఎందుకు సంకోచిస్తున్నారు? అన్నపూర్ణకి నాకు ఒకే రోజు ఒకే టైంలో డెలివరీలు జరిగాయి కదా. మా ఇద్దరికి మీరే కదా పురుడు పోసింది. ఆ డెలివరీల గురించి ఈవిడ ఇప్పుడెందుకు అడుగుతోంది? డెలివరీలు జరిగేటప్పుడు మేమిద్దరం కూడా స్పృహలో లేం కదా. ఆ రోజు అసలేం జరిగిందో చెప్తారా? ఎప్పుడో జరిగిన వీళ్ళ డెలివరీల గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతుంది అమ్మా? ఆ రోజు ఏం జరిగిందంటే ఏం జరుగుతుంది? మీ ఇద్దరికి పురుడు నేనే పోశాను. కొద్దిసేపటి తర్వాత మీరిద్దరూ స్పృహలోకొచ్చారు. అన్నపూర్ణ గారికి అబ్బాయి పుట్టాడు, మీకు అమ్మాయి పుట్టింది. అమ్మాయి మీ దగ్గరే ఉంది కదా. ఎందుకు కంగారు పడుతున్నారు? కంగారు కాదండి. నేను ఊహించిన టాపిక్ గురించి మీరేదో అనుమానంగా అడుగుతుంటే నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కాక వచ్చానండి. ఆ
ఆ రోజు ఏం జరిగిందో మీరే చెప్పాలి, నేను తెలుసుకోవాలి. వేద నా కూతురా లేక అన్నపూర్ణ కూతురా? చెప్పండి డాక్టర్. ఏం మాట్లాడుతున్నారండి? వేద అన్నపూర్ణ కూతురు ఎందుకు అవుతుంది? తను మీ కూతురే. చిన్నప్పటి నుంచి మీ దగ్గరే ఉంది కదా, మీరే పెంచారు కదా. నా దగ్గరే ఉందండి, నేనే పెంచాను. కానీ నేను పెంచిన తల్లినా లేక కన్న తల్లినా? కొన్ని సంఘటనల వల్ల నాలో ఈ అనుమానం మొదలైంది. అందుకే నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను పెంచిన తల్లినా లేక కన్న తల్లినా? డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. మనుషులు మోసం చేస్తారు, కానీ దేవుడు మోసం చేయకూడదు. మనుషులు అబద్ధం చెప్తారు, కానీ దేవుడు అబద్ధాలు చెప్పకూడదు. ఒకవేళ ఏ పరిస్థితుల కారణంగా అయినా ఆ అన్నపూర్ణ కూతురుని నా దగ్గరికి చేర్చారా? ఏమండి, దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అండి? డాక్టర్ని పట్టుకుని ఏం మాట్లాడుతుంది ఇది? వేద నా కూతురని ఎందుకంటుంది? డాక్టర్ గారు, మీరంటే నాకు గౌరవం ఉంది. మీరు ఎవరితో చెప్పరు అనే నమ్మకం నాకుంది. నిజం చెప్పండి, వేద ఎవరి కూతురు? అసలు మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందండి? చెప్తున్నాను కదా, కొన్ని కారణాల వల్ల కొన్ని అనుమానాలు కలిగాయి. నిజమేంటో తెలుసుకోకపోతే నా తల బద్దలైపోయేలా ఉంది. చెప్పండి డాక్టర్. దయచేసి చెప్పండి. వేద వేద నిజంగా నా కూతురేనా? నా కన్న బిడ్డేనా? ప్లీజ్ ప్లీజ్ చెప్పండి డాక్టర్. మీ వృత్తి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి డాక్టర్. డాక్టర్, అటు ఇటు చూడడం కాదు, నా వంక చూడండి. నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి డాక్టర్. వేద నా కూతురా, అన్నపూర్ణ కూతురా? వేదాకి నిజమైన కన్న తల్లిని నేనేనా, లేక ఆ అన్నపూర్ణ? చెప్పండి డాక్టర్, నిజం చెప్పండి ప్లీజ్. లలిత, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? మీరెందుకు వచ్చారు? మేమెందుకు వచ్చావన్నది తర్వాత. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? డాక్టర్ గారితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వేద నీ కూతురా నా కూతురా అని అడుగుతున్నావు. మతుండే ఆ ప్రశ్న అడుగుతున్నావా? మతిపోయి నేను ఇక్కడికి రాలేదు. మతిపోయే పరిస్థితి వచ్చి నేను ఇక్కడికి వచ్చాను. ఏంటా పరిస్థితులు? నీ కన్న కూతుర్ని పట్టుకుని నా సొంత కూతురేనా అని ప్రశ్నించే స్థితికి నిన్ను తీసుకొచ్చిన ఆ పరిస్థితులు ఏంటి? ఒకటి కాదు, చాలా ఉన్నాయి.
తన జాతకంలో దోషముంది, దోషం కోసం పరిహారం చేయకపోతే ప్రాణాలే పోతాయి అని చెప్తే దోష నివారణ పూజ చేయించాలి, అది ఖచ్చితంగా కన్న తల్లే చేయించాలి, లేదంటే ఫలితం ఉండదు, గండం పోదు అని చెప్పారు. కానీ అప్పుడు నాతో కాకుండా ఈ అన్నపూర్ణతో పూజ చేయించారు. ఎందుకు? కత్తిపోటుకి గురై హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్తం ఎక్కించాలి అని అంటే కన్న తల్లినైనా నా రక్తం మ్యాచ్ కాకపోవడం ఏంటి? ఈవిడ రక్తం మ్యాచ్ అవడం ఏంటి? ఎందుకు? ఒక్కొక్కసారి నేను ఏమైనా చెప్పినా పెద్దగా అది పట్టించుకోదు. ఈవిడ ఏ సమయంలోనైనా గట్టిగా చెప్తే అది తల ఊపుతుంది. ఆ రోజు ఎగ్జామ్స్ రాయను అని పట్టుబట్టింది. మీరు నేను ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. ఈవిడొచ్చి బుజ్జుకించి కాదు, ఆర్డర్ వేసినట్టు చెప్పినా సరే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఇవాళ ఎగ్జామ్స్ మర్చిపోయావా? ఎగ్జామ్స్ రాయను అని నేను చెప్పాను, నువ్వు మర్చిపోయినట్టున్నావు. నీతో ఎగ్జామ్ రాయించడం కూడా ఫిక్స్. టైం అయిపోయింది, పద.